ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనకున్న సమస్యలు సరిపోవన్నట్టు కొత్తగా ఇదొక సమస్య. నాన్న నువ్వు దగ్గర అవుతున్న సమయంలో నువ్వొకరిని చంపావని నీ మీద నిందేంటో నాకు అర్థం కావడం లేదు. ఇది ఎటువైపు దారితీస్తుందో ఏంటో. అమ్మాయి గారు, మీరు ఊరుకోండి. అమ్మగారికి ఏం కాదు. అమ్మగారు, అక్కడికి మీరెందుకు వెళ్ళారు? అసలు అక్కడ ఏం జరిగింది? బస్తీ వాళ్లకి జీవనోపాధి కోసం ఆటోలు కొనిస్తానని చిన్న చిన్న బిజినెస్లు పెట్టించి వాళ్లతో హీనంగా మాట్లాడి వాళ్ల మీద చేయి చేసుకుంటావా? సారీ మేడం. వీళ్లు కట్టిన మొత్తం డబ్బులు వీళ్ళకిచ్చేయి. ఆ డబ్బుతో వాళ్ళకెలా ఆటోలు కొనివ్వాలో నాకు బాగా తెలుసు. వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను మేడం. అంటే మీరు అతన్ని బెదిరించినప్పుడు ఆ జనం కూడా అక్కడే ఉన్నారా? అవును రాజు. మరి మీరు చంపనప్పుడు మీరు కాల్చినట్టు మీ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ అక్కడ ఎలా ఉంది? మీ గన్ ఎవరికైనా ఇచ్చారా అమ్మగారు? లేదు రాజు. అమ్మగారు, ఆ మేనేజర్ బాడీలో ఉంది మీ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్. అంటే ఖచ్చితంగా మీ గన్ మీ చేతిలో కాకుండా ఇంకొకరి చేతికి వెళ్ళుండాలి. ఆలోచించండి అమ్మగారు. నువ్వు ఎవరికి ఇవ్వకపోయినా ఎవరైనా ఆ గన్ను తీసేలా ఎక్కడైనా పెట్టావా అమ్మా? గన్ను కారులో పెట్టి ఎక్కడికైనా వెళ్ళడం కానీ అలాంటివి ఏమైనా చేసావా అమ్మా? అవును రాజు. నేను అనాథ శరణాలయానికి బయలుదేరొస్తుంటే దారిలో ఒక ఫ్యామిలీ గొడవ పడుతూ కనిపించింది. అక్కడ కార్ ఆపి వెళ్లి ఆ గొడవని క్లియర్ చేసి వచ్చాను. డ్రైవర్ ఏమైనా తీసే ఛాన్స్ ఉందా? చచ్చా, అతను అలాంటివాడు కాదు రాజు. పైగా ఆ గొడవ దగ్గరికి నాతో పాటు డ్రైవర్ కూడా వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా అనాథ శరణాలయం దగ్గరికే వచ్చేశాను. బుల్లెట్ ఎవరైనా తీశారంటే అది ఆ గొడవ జరిగిన ప్లేస్లోనే తీసుండాలి అమ్మగారు. అంటే మిమ్మల్ని ఎవరో ఫాలో అయ్యారు. మీరు కారు దిగి పక్కకు వెళ్ళినప్పుడే ఆ బుల్లెట్ తీసుండాలి. నన్ను ఇరికించాలనుకుంటే గన్నే తీసుంటొచ్చు కదా రాజు. బుల్లెట్ మాత్రమే ఎందుకు తీసుంటారు? గన్ తీస్తే మీరు అలర్ట్ అవుతారు. అదే బుల్లెట్ తీస్తే గన్ను మీ ముందే ఉంది కాబట్టి మీరు అలర్ట్ అయ్యే ఛాన్సే ఉండదు కదా అమ్మగారు. అందుకే బుల్లెట్ మాత్రమే తీశారు. ఇంతకీ ఇప్పుడు ఆ గన్ ఎక్కడుంది? కారులో ఉంది రాజు. కార్ ఎక్కడుంది? అనాథ శరణాలయం దగ్గరే ఉంది. ఓకే అమ్మగారు, మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా ఇదంతా ఎవరో ప్లాన్డ్గా చేసి మిమ్మల్ని ఇరికించారు. వాళ్ళెవరో నేను కనుక్కుంటాను. మిమ్మల్ని నిర్దోషిలా బయటికి తీసుకొస్తాను.